జయ శ్రీరామ్. జై జై శ్రీ. నా పేరు శ్యామ్ సుందర్ హిందూ ధర్మరక్ష సమితి నుంచి నేను మాట్లాడుతున్నాను. మే 12వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర హిందూ ధర్మరక్ష సమితి వారు నిర్ణయించారు. హనుమాన్ శోభయాత్రని ఇది 5వసారి మేము జరుపుతున్నాం. ఈ హనుమాన్ శోభయాత్ర చాలా ఘనంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ హనుమాన్ శోభయాత్రలో సాంప్రదాయంగా వచ్చు ఈ పులివేషాలు కానీ, కర్రిసాము కానీ, కత్తిసాము కానీ, కోలాటాలు కానీ, ఇలాంటి వివిధ రకాల సాంప్రదాయ నృత్యాలు కానీ, చిన్నపిల్లల వేషాలు కానీ, అలాగే ఎంతోమంది యువకుల చేత, వృద్ధుల చేత, అలాగే మహిళల చేత ఈ యొక్క కార్యక్రమం కోట దగ్గర నుండి రేపు మధ్యాహ్నం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కోట నుండి అమ్మవారి కోలు మీదుగా, అదేవిధంగా గంటస్తంభం కన్నికా పరమేశ్వర కోలు మీదుగా మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర ఇది ఆగుతుంది. అదేవిధంగా హనుమాన్ జంక్షన్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఈ భారీ బహిరంగ సభకి శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుల వారిని, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని కూడా అతిథులుగా, గెస్టులుగా పిలవడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలు రేపు మనకు హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు 3 రోజుల కార్యక్రమంగా రూపొందించడం జరిగింది. నిన్న భజన కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ప్రవచనకారులచే ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. రేపు ఎవరైతే అతిథులుగా పిలిచామో వారి చేత ప్రసంగం జరుగుతుంది. ఈ విధంగా అతి మనోహరంగా, మహోన్నతంగా హనుమాన్ జయంతి జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత 5 సంవత్సరాల క్రితం మనం హనుమాన్ ర్యాలీ ప్రారంభం చేసాం. ఏదో నామకాగా చేద్దామని అనుకున్నది ఈ 5వ సంవత్సరంకి భారీ ఎత్తుని చేయడం జరుగుతుంది. అలాగే దినదిన ప్రవృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రకి మరొక పైడితల్లమ్మ వారి ఉత్సవంగా అందరూ అనుకునేటట్టుగా జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని చెప్పి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళందరూ శతవిధాలా కష్టపడి వాళ్ళందరూ కూడా రాత్రి పగలు కూడా వాళ్ళ శ్రమని వెచ్చించి ఇంత వైభవోపేతంగా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి మా కార్యకర్తలందరికీ కూడా శుభాభినందనలు. అలాగే ఈ కార్యక్రమం జరుపుతున్నది హనుమాన్ జంక్షన్ దగ్గర. ఈ భజన బృందం నిన్న భజన జరిగింది. అలాగే ఇవాళ ప్రవచన కార్యక్రమం జ్ఞానేశ్వర గారి చేత జరుగుతుంది. రేపు స్వామీజీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ప్రసంగాలతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. అయితే మేము ఎటువంటి ఇది కూడా రభస కూడా చేయకూడదు, ఏమీ చెందకూడదు అని అనుకున్నాం. కానీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు ఏమో ఎదురుగుండా చర్చ ఉంది. వాళ్ళు కార్యక్రమాలు కొత్తగా రూపకల్పన చేస్తున్నారు. మరి ఎందువల్ల అలా చేస్తున్నారు అన్నది మేమైతే ఏ డీవియేషన్ లేకుండా వెళ్ళాలని చెప్పి మేము శాంతియుతంగా మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. దాన్ని వాళ్ళు మళ్ళా మాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది, మీరు అలా చేయాలి, ఇలా చేయాలని మాట్లాడారు. ఏమంటే మన అందరము కూడా భారతీయులు, భారతదేశానికి పద్ధతిగా ఉండవలసిన వాళ్ళం. అందుచేత మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మా కార్యక్రమం మేము చేసుకుంటామని వారితో చెప్పడం జరిగింది. దీంట్లోని ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మా వైపు నుంచి మేము చూసుకోవడానికి సమాయత్తంగా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.